ఈ లోపల చాలా మంది అణిగి మంది ఉండరు. దేవుని స్తోత్రం. సొమ్ములు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ యొక్క కోడలకి నాకు కొడుకు పుట్టిండు కదా, ఆమె కొడుకు పోతు రాదు, ఆమెకేంటి నేను రెస్పెక్ట్ ఇచ్చేదని చెప్పి శారాన్ని కించపరిచినట్టుగా మాట్లాడింది. కనుక శారాకి ఏమైపోయింది? పాపం వచ్చింది. అబ్రహాంతో చెప్పింది, అయ్యా సద్దిమూట నీళ్ళ తిత్తి కట్టి ఆ దేశానికి పంపించేమేమో. దేవునికి స్తోత్రం. ఇది ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆడి ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీళ్ళు అయిపోయింది, ఆహారము అయిపోయింది. ఆ పిల్లవాడిని ఆ చెట్టు కింద పడుకోబెట్టి నీళ్ళ కోసం ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆమెని ఆలకించాడు. ఆ లోయలో నీటి పగ్గు దగ్గరికి నీళ్లు ఉంచుకొని నీవు నీ కొడుకును బ్రతికించుకొని నువ్వు చెప్పేంత వరకు నువ్వు అక్కడనే ఉండమన్నట్టుగా చూస్తున్నావు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు అంటున్నాడు, అబ్రహాంతో అంటున్నాడు, నీ బహుమానం అధికమవును. నేను ఏదైతే చెప్తున్నానో నీ బహుమానాన్ని అధికం చేస్తానన్నాడు. కానీ 3 పొట్టేలను 3 దూడలను వధించి అబ్రహాములకు గాఢ నిద్ర కలుగజేసి వాటి మధ్యగా అతను నడిచాడు కట్టుకుని పట్టుకుని. అతడే నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి మనకి మధ్యవర్తిగా ఉండి ఆ మధ్యన రక్త మడుగులు ఆయన నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదే రక్త నిబంధన యేసు ప్రభు వారు మన కొరకు చిందించబడుతున్న ఆ యొక్క రక్తము. దేవునికి స్తోత్రం. అబ్రహాములకు గాఢ నిద్ర పట్టిందనమాట. ఆ నిద్రలో అతను చూస్తున్నాడు దేవుడు నడిచేది. ఆ యొక్క 2-3 దూడల మధ్యన ఆయన సంచరించి కట్టును పట్టుకుని నడిచేది చూశాడు అనమాట. కనుక అగ్ని జ్వాలల మధ్య ఖడ్గము మధ్యన అతడు నడిచింది. అగ్ని జ్వాలల మధ్య ఖడ్గము మధ్యన అతడు నడిచినట్టుగా మనము చూస్తున్నాం. కనుక అబ్రహాంతో చెప్పాడు, నేను చూపిన దేశానికి వెళ్ళు, నిన్ను అక్కడ ఆశ్రదిస్తాను, అనేకమైన జనాలకు నీకు తండ్రిగా అవుతామని చెప్పినప్పుడు అతడు తన యొక్క తండ్రిని విడిచిపెట్టి చూపించే దేశానికి వెళ్ళాడు. అబ్రహాం అక్కడ ఆశ్రయించబడినట్టుగా చూస్తున్నాం. కనుక మన దేవుడు చూస్తున్న దేవుడు. కనుక అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగిన బహుధనవంతుడై ఉన్నాడు. అప్పటికే బహుధనవంతుడు దేవుడు చెప్పినట్టుగా మంచి ధనవంతుడైనట్టుగా మనము చూస్తున్నాం. కనుక 94వ కీర్తన 9వ వచనంలో చెవుడు కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవుడు నిర్మించిన వాడు వినకుండునా. చెవుడు నిర్మించిన వాడు ఆయన. కనుక ఆయన ఈ చెవుడు చూశాడు, ఆగర్ని చూశాడు. కంటిని నిర్మించిన వాడు ఆ కంటి నుండి ఏం చేశాడు? ఆగర్ని చూశాడు. అతన్ని రక్షించినట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోపల చాలా మంది నన్ను ఎవరు చుట్టలేదయ్యా, ఆగరు ద్వేషించబడ్డది, కానీ అన్నతమ్ములను ఎవరు అతన్ని ఆదరించలేదు, కానీ దేవుడే అతన్ని ఆదరించినట్టుగా మనము చూస్తున్నాము. కనుక కొద్ది మాటలు చూపిస్తున్నాను. కనుక మనము యెహోవా